అసలు ఆ దమయంతి ఇంటికి ఎవరి ద్వారా వచ్చింది? అజ్జి ద్వారా. అజ్జియే దమయంతిని కావాలని తెలివిగా ఇంట్లో ఉంచింది. ఆ దమయంతి అజ్జి మనిషి. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టి అప్రూవర్గా మారిపో. కోర్టులో నీకు ఏ శిక్ష పడకుండా నేను చేస్తాను. చెప్పు దమయంతి, అసలు నిజమేంటో నేను ఊహించగలను, కానీ ఆ నిజం నీ నోటి నుంచి వస్తే వినాలనుంది. ఇలా మాట్లాడితే లాభం లేదు సార్. 4 తగిలిస్తే అదే చెప్తుంది. ఆగండి. మీరెంత కొట్టినా ఆ దెబ్బలు ఈవిడి గారికి ఒక లెక్క కాదు. ఎన్నో లెక్కలేసుకొని ఈ నేరాన్ని తన మీద వేసుకుందని క్లియర్గా అర్థమవుతుంది. కాసేపు సైలెంట్గా ఉండండి. ఏం మాట్లాడవేంటి? దాహంగా ఉందా? నీళ్ళు కావాలా? పోనీ ఆకలిగా ఉందా? తినటానికి ఏమైనా కావాలా? కావాలి. ఏం కావాలో చెప్దామైంది. ఒకటేంటి? సిగరెట్ ఇమ్మంటుంది సార్. నీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్ సార్. తాగటంలోనా ఇలా ఇవ్వటంలోనా? వెళ్ళి పట్రా. అలాగే సార్. కట్లుడితే గుండెల నిండా పొగ పీలుస్తూ హాయిగా రిలాక్స్ అవుతామేంటి? రిలాక్స్ అయ్యాక చెప్పు, నీ వెనకాల ఉన్నది ఎవరు? ఒకవేళ నీ వెనక నందిని ఉంటే ఆ నందిని వెనకున్నది ఎవరు? వాళ్ళ వెనకున్నది ఎవరు? వాస్తవానికి ఇవన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుందమేంటి, నందిని దగ్గర నువ్వు ఎంతో విశ్వాసంగా పనిచేస్తున్నావు. నిజంగా నీ విశ్వాసానికే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నందమేంటి. ఒకరి దగ్గర పనిచేయచ్చు, వాళ్ళు తినే దాంట్లో భాగం పంచుకోవచ్చు, వాళ్ళు పడుకునే చోట చోటు పంచుకోవచ్చు, కష్టాలు పంచుకోవచ్చు, సుఖాలు పంచుకోవచ్చు. కానీ వాళ్ళు చేసే నేరాల్లో నేరాన్ని పంచుకుంటే మాత్రం జీవితం ఖతం. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నేరాలు చేసుండొచ్చు, ఎన్నో తప్పులు చేసుండొచ్చు. వాటన్నిటి నుంచి కూడా నిన్ను బయటపడేస్తాను. నిజం చెప్పు, నువ్వు కేవలం డబ్బు కోసం ఇదంతా చేస్తున్నట్టయితే అసలు నిజమేంటో చెప్పు. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, నేనే అరేంజ్ చేస్తాను. సార్ అడుగుతున్నారు కదా, చెప్పు. మీరు అలా కంగారు పెట్టకండి, దమయంతిని కాస్త ఆలోచించుకోనివ్వండి. బాగా ఆలోచించుకో దమయంతి. నేను చెప్పినవన్నీ గుర్తు చేసుకుని మరీ ఆలోచించు. నువ్వు ఆ నందినికి సపోర్ట్గా ఉండటం మానేసి నిజమేంటో చెప్పు చాలు. ఆలోచించుకో. ఉంటాను. అమ్మా, ఆయన అన్న మాటలేవి పట్టించుకోకమ్మా. నా మాట వినమ్మా. ఈ సమయంలో మనం వినోద్ దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ప్లీజ్ అమ్మా.
ఎవరెవరో ఏవేవో అంటుంటారు. వాటన్నిటి గురించి మనం పట్టించుకుంటే ఎలా చెప్పు? నా మాట విని వినోద్ దగ్గరికి ఇప్పుడు వద్దమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. వద్దమ్మా, ఇప్పుడు మనం అక్కడికి వద్దమ్మా. సంధ్య, ఇంకో ప్లేట్ తీసుకురా. ఇంకో ప్లేటా? ఇషా లేదు కదండి. నేను తెమ్మంది ఈషా కోసం కాదు, మా అమ్మమ్మ కోసం. అది కాదు వినోద్, గ్రానీ లేదు కదా. మూడో ప్లేట్ ఎందుకు? ఇక నుంచి మనం తినబోయే ప్రతిరోజు ప్రతి పూట మా అమ్మమ్మ మనతో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ప్లేట్ పెట్టాల్సిందే. సరే వినోద్. సంధ్య, మనతో పాటు అమ్మమ్మ కూడా భోజనం వడ్డించు. అమ్మమ్మ, గ్రానీ, మీరెప్పుడొచ్చారమ్మమ్మా? ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంతలోనే మీరు ప్రత్యక్షమయ్యారు. ఇలా వచ్చారేంటమ్మమ్మా? అమ్మమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైంది గ్రానీ? అమ్మమ్మ నేను బిజినెస్ పని మీద సితారా హోటల్కి వెళ్ళాం. అక్కడొకరు అమ్మ బాధపడేలా మాట్లాడారు. అమ్మమ్మ బాధపడేలానా? అవును వినోద్, మీ మనవడు వినోద్ మీకు దూరంగా వెళ్లి బతుకుతున్నాడంట కదా. మీ ఇంట్లో ఇలాంటి గొడవలొస్తాయని, ఇంటి వారసుడు ఇలా దూరంగా వెళ్లి బతుకుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు అంటూ పరోక్షంగా అమ్మను అవమానించేలా మాట్లాడారు. వాళ్ళ మాటలు విని అమ్మ తట్టుకోలేకపోయింది. అవునరా, మనకి ఏమాత్రం సంబంధం లేని ఎవరో వ్యక్తులు మన గురించి అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వినోద్, నేను అడిగిన వాడికి సమాధానం చెప్పరా. ఢిల్లీ యూనివర్సిటీలో నిన్ను జాయిన్ చేస్తాను అంటే నువ్వేమన్నావు? కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతాను అన్నావు. చదివించానా లేదా? చదివించావమ్మమ్మా. ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొచ్చాను, కానీ నువ్వు సంధ్యను తీసుకొచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోపోయినా నా మనవడి ప్రేమ గెలిపించాలని సంధ్యతో నీ పెళ్లి జరిపించాను. అవునా కాదా?
అవును. నీ జీవితానికి సంబంధించి ఈ అమ్మమ్మ ఇలాంటివి చాలా చేసింది, అవునా? అవును, చేసావమ్మమ్మ. అలాంటి ఈ అమ్మమ్మ కోసం నువ్వు ఇంటికి రాలేవా? ఈ అమ్మమ్మ అంటే నీ గౌరవం లేదా? నేనెంత కష్టపడి మన ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసినా ఈ ఆస్తులకి అంతస్తులకి నువ్వు రోజే కదరా వారసులు. నా మాట విని మాతో పాటు రారా, నిన్ను రోజీని మన రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఎండీలను చేస్తాను. నీకు ఏ లోటు చేయను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వచ్చేసే. అమ్మమ్మ, నేను ఇక్కడ కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ బాగానే ఉన్నాను. నేను మళ్ళీ మీతో పాటు తిరిగి ఆ ఇంటికి వస్తే పాత వినోదులా మారిపోతానేమోనని భయం. అప్పుడు నా పరిస్థితి ఏంటమ్మమ్మా? కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను. కష్టపడి రూపాయి సంపాదించడం ఎలాగో తెలియకుండా బతికాను. కానీ ఇప్పుడు నేను కష్టపడి మాత్రమే బతకాలనుకుంటున్నాను అమ్మా. నా కష్టాన్ని నమ్ముకొని డబ్బు విలువ పెంచుకొని నా విలువ నేను పెంచుకోవాలనుకుంటున్నాను అమ్మా. ఇక్కడ నేను సంధ్య ప్రశాంతంగా ఉంటున్నాం. నా మనసుకు నచ్చినట్టు నేను ఉండగలుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు నా పాత జీవితం వద్దు. నా జీవితం నన్ను బతకనివ్వండి చాలు. అది కాదు వినోద్. అమ్మ సంధ్య, నువ్వైన వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఆయన మాటే నా మాట గ్రాని. ఒకప్పుడు నా కారణంగా ఆ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. డబ్బు మాయలో పడి మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేశాను. కానీ ఇక్కడికొచ్చాకే జీవితం అంటే ఏంటో తెలిసింది. మేమిద్దరం ఈషాతో కలిసి ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాం. మమ్మల్ని ఇలానే ఉండనివ్వండి గ్రాని. ఈ గ్రాని ఎంతో ప్రేమతో అడుగుతుంది సంధ్య. అమ్మమ్మ, మనిద్దరం ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా నా మీద నీకున్న ప్రేమకి నీ మీద నాకున్న ప్రేమకి ఎప్పుడూ ఏ లోటు ఉండదు. నేను మీకు దూరంగా ఉంటున్నానని ఎవరో ఏదో అంటేనే మీరు ఇంత బాధపడ్డారు. కానీ ఒకప్పుడు మేము చేసిన తప్పుల కారణంగా ఇంతకంటే ఎక్కువ బాధపడ్డారు, ఎంతో అవమానపడ్డారు. అవన్నీ మర్చిపోయి అక్కడ మీరు ఇక్కడ మేము ప్రశాంతంగా ఉందాం అమ్మమ్మ. అమ్మా, వాళ్ళు చెప్పేదంతా కరెక్ట్గానే ఉంది కదా. వాళ్ళని ఇక్కడే ఉండనిద్దాం. వాడు మన దగ్గరికి రాలేనప్పుడు మనం వాడి దగ్గరికి రాలేనప్పుడు బాధపడాలి. కానీ ఇప్పుడు ఆ రెండూ జరుగుతున్నాయి కదమ్మా. ప్లీజ్ అమ్మమ్మ, అర్థం చేసుకో. ఎప్పుడు తిన్నావో ఏంటో, పద నేను కలిపి తినిపిస్తాను. రామమ్మ. మన మధ్య ఈ ప్రేమకి ఏ లోటు లేదమ్మమ్మా. వినోద్,
మనకు ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తానని మనల్ని వెయిట్ చేయమన్నాడు. ఏ విషయం అయి ఉంటుంది లక్ష్మి? అదే నాకు అర్థం కావట్లేదు చల్సాని గారు. హాయ్ అజ్జీ. హాయ్ తాతయ్య. హాయ్ రా. అర్జెంటుగా ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నావు. ఏ విషయం గురించి? ఉంది, చెప్తాను. దమయంతిని ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకొచ్చింది మీరే కదా అజ్జీ? అవునులోకి, నేనే తీసుకొచ్చాను. స్వామీజీ గారు చెప్పడం వల్లే మన ఇంటికి తీసుకొచ్చాను. మీరలా తీసుకురావటమే ఇప్పుడు మీరు చేసిన తప్పైంది అజ్జీ. ఏంట్లోకి నువ్వు మాట్లాడేది? దమయంతిని తీసుకురావడం తప్పేంటి? అవునజ్జీ, తను కావాలని ఈ కేసులో వినోద్ బాబు నిరికించానని ఆ దమయంతి తనకు తానుగానే నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయింది. అంతవరకు బానే ఉంది. కానీ దమయంతి మీ మనిషిని, మీరే ఆ ఇంటికి తీసుకొచ్చారని, మీరే అన్నా చెల్లెళ్ల మధ్య కావాలని గొడవలు పెడుతున్నారని, ఈ కష్టాలన్నిటికీ మీరే కారణమని లేనిపోనివన్నీ కల్పించి గ్రానీ మనసులో ఆ నందిని విషాన్ని నింపింది. ఇప్పుడు గ్రానీ మీ మీద చాలా కోపంగా ఉంది. మీ మధ్య ఉన్న దూరాన్ని శాశ్వతం చేయాలని చూస్తుంది ఆ నందిని. ఆ నందినికి ప్రతికూలంగా వస్తున్న పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకొని చాలా సేఫ్ గా ఉంటుంది. అది కాదులోకి, అప్పుడు ఆ దమయంతి అనాథాశ్రమంలో పనిచేసేది. కొన్ని కారణాల వల్ల ఆ అనాథాశ్రమం మూతబట్టంతో స్వామీజీ ఆశ్రమంలోకి చేరింది. అలా ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అవునులోకి, అలా వచ్చిన వాళ్ళని ఇంటి పనివాళ్లుగాను, కేర్ టేకర్లుగాను తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తుంటారు. అలాగే దమయంతిని నాతో పాటు పంపించారు. అందులో నేను చేసిన తప్పేమీ లేదు లోకి. తప్పు చేసేవాళ్ళెప్పుడు తప్పు చెయ్యని వాళ్ళ మీద తప్పు చేసినట్టుగా తప్పు చూపిస్తారజ్జీ. ఆ నందిని కూడా ఇదే ఫాలో అవుతోంది. ఇప్పుడు మీరు గాని వినోద్ బాబు గాని రోజీ గ్రానికి దగ్గరయ్యారంటే తన ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయని, తన నిజస్వరూపం బయటపడిపోతుందని, అలా జరగకూడదని ప్రతి దాంట్లో మిమ్మల్ని విడగొట్టాలనే ఆలోచనతో ఇలాంటి ఎత్తులేస్తుందా నందిని. ఎప్పటికీ మీరెలా దూరంగానే ఉండాలని ఆ నందిని చాలా కుట్రలు పన్నుతుందచ్చి. నా అంచనా కరెక్ట్ అయితే ఆ నందిని ఇప్పుడు కూడా ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ప్లాన్లు ఆలోచిస్తూ ఉండొచ్చు అజ్జీ. రేయ్, మేడం గారు చెప్పింది చెప్పినట్టు చేయాలి, అర్థమైందా? అలాగే అన్నా. దీన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎటువంటి పొరపాటు జరగకూడదు. అలాగే అన్నా. ఆ నందిని చేసే ప్రతి పని వెనక మిమ్మల్ని టార్గెట్ చేస్తుందచ్చి. అనుకున్నది సాధించడం కోసం ఆ నందిని ఏదైనా చేయగలదు, ఎంతకైనా తెగించగలదు. తనని మనం గుర్తుపట్టడం ఎలా? మేడం గారు ఫోటో ఇచ్చారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేయాలి. సరే సరే అన్నా.